అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్‌లో ఉన్నప్పుడు బాగా మీరు టాప్‌లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి 'బాలు' గారు, హ్మ్. 'ఆనంద్' గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను. అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతో పాడేవాడిని. సడెన్‌గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడెన్‌గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్. నాకు చాలా భయమేసింది. ఇంకా నేను నిలదొక్కుకోలేను యాస్ ఎ సింగర్. సో, ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట. దట్ వాస్ హిస్ ఫీలింగ్. 'శోభన్ బాబు' గారు, 'కృష్ణరాజు' గారు, 'అక్కినేని నాగేశ్వరరావు' గారు, 'ఎన్టీ రామారావు' గారి కోసం కూడా పాడారు. పాడారు. ఆయనతో మీ తొలి పరిచయం ఎప్పుడైనా ఏర్పడింది? తర్వాత ఆయన ఎలా ప్రోత్సహించారు మిమ్మల్ని? యాక్సెప్ట్ చేసారా మీ పాటని? ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని పాడింది ఒక డ్యూయట్ సాంగ్ 'పెండ్యాల గారి నాగేశ్వర' దాంట్లో. దానవేశ్వర్ కన్నా పిక్చర్ స్టార్ట్ చేశారు. ఈయన పద్యాలు పాడించారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారట కృష్ణుడి పద్యాలు. రాజేశ్వర గారు పాడారట. తర్వాత పీసపాటి రఘురామయ్య గారు పాడారట. ఈ విషయాలు నాకు తెలియదు. రాజేశ్వర గారు కంపోజ్ చేస్తారన్నమాట. ఈ పాటలో రామారావు గారు పద్యాలు శాస్త్రం అవ్వలేదు. ఆయన ఏమనుకున్నట్టే పాండవీయంలో ఘనసాల గారు పాడిన పద్యాలు పెట్టేద్దాం, అది పెట్టి తీసేద్దాం అంటే ఇప్పుడు రాజేశ్వర గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన చెప్పేట్టు, సార్ రామకృష్ణ గారు సింగర్ ఉన్నారు సార్, చాలా బాగా పాడతారు, ఘనసాల గారు దగ్గరగా ఉంటుంది సార్ వాయిస్, మీకు బాగుంటుందేమో చూడండి సార్. వద్దు మాస్టారు, వారంతా నాగేశ్వర గారు మనుషులు, మనకు పాడరు. అప్పట్లో నేను నాగేశ్వర గారు ఎక్కువ పాటలు పాడాను. వారంతా నాగేశ్వర గారు మనుషులు, మనకు పాడతారు లేదో, వద్దులేండి ఘనసాల గారు పెట్టేద్దాం సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, మీరు తర్వాత వేసింది. సరే పిలిపించండి అని ఇష్టం లేకుండా వచ్చాక రామకృష్ణయ్య అన్నాడు, కూర్చోబెట్టారు. దాన్ని అదే మాస్టర్ చెప్పారు కాబట్టి మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళందరూ పాడారు, ఐఎమ్ నాట్ హ్యాపీ, రాయబార పద్యాలు మీరు పాడగలరా, నేను ట్రై చేస్తాను సార్. తమాషా ఏంటంటే అక్కడ నన్ను రికమెండ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజేశ్వర గారు సగం పద్యాలు అయిపోయాక, సార్ ఐఎమ్ రిజైనింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి రిజైన్ లెటర్ రాసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పెండ్యాల నాగేశ్వర గారు వచ్చారు మధ్య. సో సరే పద్యాలను పాడిపోయిన అయిపోయి మళ్ళీ మధ్యలో పెండ్యాల నాగేశ్వర మాస్టర్ ఏంటంటే, అదేనయ్యా ఆయన రిజైన్ చేస్తాడు అందుకే నేను వచ్చాను ఇలా. ఆయన కొన్ని పద్యాలు పెండ్యాల గారు పాడి, తర్వాత భగవద్గీత పెండ్యాల గారు కంపోజ్, అది పాడాక దాన్ని అది ప్రివ్యూ వస్తున్నప్పుడు రామారావు గారు చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎందుకు నవ్వుతూ ఇలా చూస్తే నన్ను చూశానండి, బ్రదర్ రామకృష్ణ ఇలా రాయ్యా అని. చెప్పండి ఈ పద్యాలు నువ్వే కదా పాడాను. అవును సార్. చూడయ్యా బ్రదర్, నేను చెప్పిన కూడా వాళ్ళు నమ్మటం లేదయ్యా. చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా ఘనసాల గారు పాడారు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ రామకృష్ణ, పంచభూతాలు భూమి మీద ఉన్నంత వరకు నీ వాయిస్ నేను యూజ్ చేసుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నారు. ఎక్కడ సినిమా థియేటర్లో. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి బావా, తమ్ముని కొడుకులు సగపాలిమనిరి, అటుల ఇష్టపడవయే నీయు ఐదులిమ్మనిరి, ఐదుగురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారి. అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్‌లో ఉన్నప్పుడు బాగా మీరు టాప్‌లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి 'బాలు' గారు, 'ఆనంద్' గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను. అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతో పాడేవాడిని. సడన్గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడన్గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్. నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా నేను నిలదొక్కుకోలేను యాజ్ ఎ సింగర్. సో, ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట. దట్ వాస్ హిస్ ఫీలింగ్. బాగా హిట్ అయిన పాటల్లో 'ఆకాశం దించాలా' ఈ పాట కూడా ఒకటి. ఆ పాట సందర్భం, సన్నివేశం గుర్తు చేసుకుంటే మీకేమనిపిస్తుంది ఇప్పుడు? ముఖ్యంగా బాపు గారి డైరెక్షన్ కదా. అవును. సో, ఒక కళాకారుడు తీసే పిక్చర్ ఆయన పెయింట్ చేసినట్టు ఉంటుంది ప్రతి ఫ్రేమ్. వాళ్ళ పిక్చర్ హిట్ అవ్వడం వల్ల ఆ పాటకి పాపులారిటీ వచ్చింది. ఆకాశం దించాలా. ఎంత మంచి మంచి హిట్స్ ఇస్తున్న కెరియర్లో ఒక్కసారిగా మీరు అవకాశాలు మీకు తక్కువ రావడం మొదలెట్టాయా, లేక మీరు కొంత ఫేడ్ అవుట్ అవ్వడం ఎందుకు మొదలెట్టారు? ఏ టైంలో జరిగింది? దిస్ హ్యాపెండ్ ఇన్ 78 somewhere like that, 78, 77 ఆ ప్రాంతాల్లో. అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఐ ఫీల్ దట్ నేను ఒకళ్ళని బ్లేమ్ చేసే కంటే నా మీదే నా బ్యాడ్ టైం అనుకుంటాను. ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ అన్ని హిట్ సాంగ్స్ పాడాను. యాక్చువల్లీ
ఆల్మోస్ట్ బై 80 to 80% 85% నా పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్. మరి ఇన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆర్టిస్ట్కి ఎలా డౌన్ఫాల్ వస్తుందంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్, లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో 80 తర్వాత మీరు దాదాపుగా పాడడం తగ్గించేశారు. నేను తగ్గించలేదు, పాడుతూనే ఉన్నాను. అవకాశాలు తగ్గిపోయి అవకాశాలు ఐ పుట్ ఇన్ దిస్. అప్పట్లో మీరు డిడ్ యూ అప్రోచ్ పీపుల్ మామూలుగా మీకు యా అప్రోచ్ చేశాను సూపర్, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రోచ్ చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేశాను, మరి ఏంటంటే ఇట్లా మరి అన్న సడన్గా ఇట్లా అవకాశాలు రావట్లేదు ఇలా అయితే. కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారు, దీనివల్ల దానివల్ల అని. వాట్ ఎట్ మేబీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దే గివ్ మీ ఛాన్సెస్. ఇప్పుడు సపోజ్ పిక్చర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయనుకో, ఒక 2 పాటలు నాకు ఇచ్చారు, మిగతా 4 పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడేవారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఇచ్చిన 2 పాటలు హిట్ అయ్యేవి, మిగతా పాటలు హిట్ అయ్యేవి కాదు. 80s లో వెన్ అవకాశాలు బాగా తగ్గుతున్న సమయంలో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే డిడ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్? మీ ఇమీడియట్ ఎమోషన్ ఎలా ఉండేది? మళ్ళీ నేను సినిమా ఫీల్డ్ వదిలేసి నేను లేదు, ఐ నెవర్ ఫెల్ డిసప్పాయింటెడ్ ఇన్ ఎట్ ఎనీ యాంగిల్. ఎందుకంటే నేను ఐ యూస్ టు గివ్ కంటిన్యూస్ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్. సో ఇన్ దట్ వే ఐ వాజ్ వెరీ బిజీ. ప్రోగ్రామ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాడిని. అండ్ డివోషనల్ క్యాసెట్స్ చాలా పాడాను, ఒక మోర్ దాన్ 3000 సాంగ్స్ పాడాను క్యాసెట్స్. సో ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. సినిమాలో పాడలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప. అండ్ సినిమాలో కూడా అడపాదడప నేనే పాడాలన్న పాటలు నాకు వస్తుండేవి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు ఎన్టీ రామారావు గారు, దాంట్లో అన్ని పాటలు నేనే పాడాను. మళ్ళీ అలాగే వెంకటేశ్వర వైభవం తీశారు ఎన్టీ రామారావు. పౌరాణిక చిత్రాలు, భక్తి గీతాలు అంటే మళ్ళీ రామకృష్ణ కావాల్సి. అలాగే షిరిడి సాయిబాబా మహత్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, జేసుదాస్ పాడారు. దండకం పాడవలసి వచ్చింది. షిరిడి సాయిబాబా విశ్వరూపం చేసినప్పుడు పెద్ద ఆయనకి పాడవలసి వచ్చింది దండకం. అది మళ్ళీ నాకే అవకాశం వచ్చింది. సో ఇలా అడపదడప వస్తుండేవి, నాట్ లైక్ ప్రీవియస్ బూమ్. అవకాశాలు తగ్గుతున్న టైంలో ఇతర భాషల్లో మీరు బాగా అగ్రెసివ్గా ట్రై చేసి ఉంటే డూ యూ ఫీల్ యూ కుడ్ హ్యావ్ సక్సెస్డ్ మోర్ సక్సెస్ఫుల్లీ? మేబీ బట్ ఐ వాజ్ ఇన్ ఇంప్రెషన్ దట్ ఇంట కలిసి రచ్చగలవం అని చెప్పి. ఇప్పుడు తెలుగు సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తెలుగు ఫీల్డ్లో బాగా ప్రాముఖ్యత చెంది బాగా ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ లెట్ మీ ట్రై ఫర్ అదర్ లాంగ్వేజ్ అని. బట్ ఈవెన్ దెన్ ఐ గాట్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ కన్నడ మూవీస్లో. అప్పటి విష్ణువర్ధన్ గారికి, రాజ్ కుమార్ గారికి, చాలామంది ఆర్టిస్టులు పాడండి. 10 పిక్చర్స్ పాడండి కన్నడలో. ఘంటసాల గారు కాకుండా మీ ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా? మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సింగర్ ఈ తరం అయినా కావచ్చు, సంబడి హూ యూ సీ నౌ, ఇప్పుడు ఈ తరం సింగర్స్ చూసి బా ఎంత బాగా పాడుతున్నాడు అని అనిపించే సింగర్స్? ఈ తరంలో చాలామంది సింగర్స్. ఫస్ట్ ఐ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాకు అతని మాడ్యులేషన్ కానీ ఆయన రెండరింగ్ చాలా ఇష్టం. తర్వాత కారుణ్య. దెన్ రీసెంట్లీ మనకి శ్రీరామ్. ఐ మస్ట్ హార్టీలీ కంగ్రాచులేట్ శ్రీరామ్. హీ అచీవ్ ది గోల్ అండ్ ఇన్ని కోట్ల మంది అభిమానం పొందడం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది మీడియా. ఇదే శ్రీరామ్ మీడియా లేదనుకోండి, కష్టమయ్యేది. అతనికి అంత ఇది వచ్చేదా, పాపులారిటీ వచ్చేదా? అవన్నీ లేకపోవడాన్ని దాటి చొచ్చుకుపోవాలంటే సినిమా ఫీల్డ్లో రాణించడానికి ఏం కావాలంటారు? ఎందుకంటే ఉదాహరణకి బాలు గారికి కూడా మీడియా లేదు ఒక టైంలో, బట్ ఆయన చొచ్చుకుపోయారు, దూసుకుపోయారు. సో ఫైనలీ అల్టిమేట్గా ఇప్పుడు సింగర్స్కి మీరు సలహా ఇస్తే వాట్ ఈస్ ఇట్ దట్ వీ వుడ్ గివ్? అదృష్టం కూడా అదృష్టం రావాలి. నెక్స్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్. తర్వాత ఇప్పుడు చూడండి, మరి ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, అంటే పర్లు నొచ్చుకొని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇంతమంది సింగర్స్ మనకు కనబడుతున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఒక 10-15 మంది సింగర్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తీసుకుని వస్తారు. తెలుగు ఫీల్డ్లో ఎంతవరకు తెలుగు సింగర్స్ పాడుతున్నారు మీరు చెప్పండి? భాష రాను అని తీసుకొచ్చి వాడు ఏం పలికితే అదే ఓకే చేసి అంత అవసరం ఉందా అని నాకు ఒక డౌట్. ఇప్పుడు అంటే అప్పట్లో అంతమంది సింగర్స్ లేరు కాబట్టి ఓకే. ఇప్పుడు మరి పొద్దున్న లేస్తే మీరు టీవీ ఛానల్స్ చూస్తే ఎంతమంది సింగర్స్. అఫ్కోర్స్ అంటే అప్పుడు వాళ్ళని పాడించిన అవకాశం ఇవ్వాలంటే వాళ్ళతో రిహార్సల్స్ చేయించి కొంచెం మనం తరిఫి తీయాలి. ఎవడో పుట్టగానే పండితుడు కాదు స్వప్న. నేను బాలసుబ్రహ్మణ్యం కూడా కొత్తలు చాలా ఫేస్ చేసాము. లక్కీగా మాకు అప్పట్లో రిహార్సల్స్ ఉండేవి. నాన్న అలా కాదు బాబు ఇలా పాడు, ఇలా కాదు బాబు అలా పాడు.
ఇప్పుడు అలా పాడించుకోవడానికి టైం లేదు ఎవరికి, నో టైం. స్క్రిప్ట్ తెలియదు, సాంగ్ తెలియదు, ఎవరు పాడతారో తెలియదు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నేను 2-3 సందర్భంలో పాడడం జరిగింది. ఏం పాటో తెలియదు, అంత ట్రాక్ సిస్టమ్ మొత్తం. నా ముక్క నేను పాడి వెళ్ళిపోతాను, ఇంకో ఆవిడ ఎవరితో పాడుతుందో తెలియదు, సింగర్ పాడుతుందో తెలియదు, ఆవిడ ముక్క పాడి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్స్ ఉండవు, ఫ్లూట్ వాడికి ఎప్పుడు టైం ఉంటే వచ్చి ఇంకే నా వాయించి వెళ్ళిపోతాడు వాడు. ఇలా అయిపోయింది మ్యూజిక్. ముక్కలు మన అతికి లాస్ట్లో ఒక సాంగ్ స్వరూపం వస్తుంది. వ్యక్తిగతంగా మీరు మీ కెరియర్ పికప్ అవుతున్న టైంలోనే మీ వివాహం కూడా జరిగింది. మీ శ్రీమతి గారు మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం అసలు? అండ్ ఆవిడ కూడా పాడడం, కలిసి రావడం, ఇద్దరు పాడేవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు పాడతారో ఎవరు వింటారు? నాయుడుపేట ప్రోగ్రాంలో నాకు లేడీ సింగర్ కావచ్చు. అంతకుముందు నాతో వి కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ వి కుమార్ గారు మిస్సెస్ పాడుతుండేవారు, స్వప్న గారని. ఆవిడ పాడుతుండేవారు. తర్వాత ఆవిడకి ఏదో క్లాష్ అయ్యి ఒక ప్రోగ్రామ్ క్లాష్ వస్తే దెన్ ఐ ఆస్క్ మై పిఏ టు టేక్ కొత్త సింగర్ చూడంటే వాడు తీసుకొచ్చాడు ఈ అమ్మాయిని, జ్యోతి. అప్పట్లో వేరే ఆనంద్ ప్రోగ్రామ్స్ పాడుతుండే తను, నాకు అప్పుడు పరిచయం లేదు. తీసుకొస్తే దెన్ నాయుడుపేట ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది కలిసి చూసి. సో కొన్ని ప్రోగ్రాంలు అయిపోయాక దెన్ ఐ డిసైడెడ్ ఓకే నా ప్రొఫెషన్ పాట కాబట్టి బెటర్ హాఫ్ కూడా సింగర్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకళ్ళు సాధక బాధకాలు ఒకరికి అర్థం అవుతాయి, దెన్ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి స్కోప్ తక్కువ ఉంటుందని ఐ డిసైడెడ్ అండ్ మ్యారీడ్ హర్, లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసి పాడారా? యా, మ్యారేజ్ అయిపోయి కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి పాడారు. జ్యోతి గారు, రామకృష్ణ గారి పాటలో మీకు బాగా నచ్చిన విషయం? అంటే ఆయన ఏ పాట పాడినా కూడా ఎక్స్ప్రెషన్ దానిలో అలా లీనం అయిపోతా అనమాట. భక్తి పాటలు పాడినా కూడా అంత చాలా భక్తి తెలుస్తుంది మీకు. అలా లవ్ సాంగ్ పాడినా ఏది పాడినా ఆయన. మీరు కూడా చాలా బాగా పాడతారని అందరికీ తెలుసు. మీరు ఒక్క పాట మా కోసం పాడతారు? అంటే తను అంతకు ముందు టీవీలో పాడుతుండేది ఎక్కువ. మ్యారేజ్ అయిపోయాక పిక్చర్లు కూడా పాడదాం. నాతో ధనమాదాయం మా పిక్చర్లో సుశీల్ గారు నేను తను కలిసి పాడాం పాట. రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా నమామి రామ ప్రభు హే ప్రభు నమామి రామ ప్రభు హే ప్రభు జయ జయ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా. ఇప్పుడు తరం సింగర్స్ చూస్తుంటే రామకృష్ణ గారు, అప్పుడు పాటకి ఇప్పుడు పాటకి తేడా ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడు సింగర్స్కి అవకాశాలు ఇంకా బెటర్గా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా, ఈ అవకాశాలు అప్పట్లో మాకు అసలు లేనేరు. మీరు అన్నారు కదా అప్పుడు ఈ గ్యాప్ టైంలో నిజంగా ఈ మీడియా అప్పుడు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ విత్ ఛానల్స్. ఇప్పుడు ప్రస్తుతం మీరు సింగింగ్ నుంచి దూరం అవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశాలు ఈ తరం వారికి ఎక్కువ రావడమా, లేక నటన పట్ల మీకు నిజంగానే ఇష్టం కలగడమా? సింగింగ్ నుంచి దూరం అనే మాట నేను ఒప్పుకోను. నేను నా ఆఖరి ఊపిరినంత వరకు పాడుతూనే ఉంటాను. సినిమా సింగింగ్ నుంచి దూరం చేశారు, నేను దూరం అవ్వలేదు. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు సింగ్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ గివ్ మీ అవకాశం. సో పాట అన్నది నాకు నా భర్తతో వచ్చింది. అది ఆ పాట సినిమాలో పాడడమా, ప్రైవేట్గా పాడడమా, పబ్లిక్లో ప్రోగ్రామ్స్లో పాడడమా, అదే డిఫరెన్స్. సో ఐల్ కీప్ సింగింగ్ ఫర్ ఎవర్. మీ స్వరవారసులు కాకుండా నటవారసులు తయారయ్యారు మీ ఇంట్లో. మీ అబ్బాయి సాయి ఎంతవరకు పాడతారు? ఘంటసాల గారి బాణీని మీరు మీ ఇష్టం కొద్దీ అందుకున్నారు. మరి రామకృష్ణ గారి బాణీని ఎవరు అందుకుంటున్నారు? సాయి కృష్ణ అందుకునే అవకాశం ఉందా? సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా పాడుతుంటారు, మంచి సింగర్ అతను. అయితే మా వాడికి పాట కంటే యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఒకసారి ఒక +2 చదువుతాప్పుడు చెప్పాడు, నాన్న నేను పిక్చర్లో యాక్ట్ చేస్తాను, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నన్ను ఎక్కడ పిక్చర్లో యాక్ట్ చేయిస్తాను. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, యూ ఫస్ట్ ఫినిష్ అప్ యువర్ గ్రాడ్యుయేషన్. మా ఫాదర్ డైలాగ్ మీకు చెప్పిందే మీరు సేమ్ డైలాగ్. సో హీ టుక్ ఇట్ ఛాలెంజ్. హీ కేమ్ కాలేజ్ ఫస్ట్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, ఉషా కిరణ్, మన రామోజీరావు గారు, వాళ్ళందరి దగ్గరికి చూపించారు. లక్కీలీ హీ గాట్ ఛాన్స్ ఇన్ శివలీలని ఒక సీరియల్ తీశారు వీళ్ళు, ఈటీవీ వాళ్ళు. దాంట్లో విష్ణుమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత వాళ్ళే నువ్వే కావాలి పిక్చర్ స్టార్ట్ చేశారు. సో అలా హీ గాట్ హ్యాపీ నౌ. జ్యోతి గారు, రామకృష్ణ గారు పాడిన పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏదో ఏదో అనేది ఒకసారి మరి అడుగుతున్నారు కాబట్టి మీరు పాడితే. ఏదో
ఏదో అన్నది ఏ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని తెరపై చూడబోతున్నావా, తెర వెనక చూడబోతున్నావా? అంటే ఈ మధ్య కొంచెం నటిస్తాను, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తాను, పెద్ద నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తాను. టీవీ సీరియల్స్ కూడా చేస్తాను, 16 పిక్చర్లు యాక్ట్ చేశాను. టీవీ సిరీస్ కూడా ఒక 5-6 టీవీ సిరీస్ చేశాను. చూద్దాం ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్, కళాకారుడు ఎప్పుడు ఐడియల్గా ఇంట్లో ఉండలేడు. పాట ఏదో సంథింగ్ హీ హ్యాస్ టు డూ.